ఈరోజు మనం చర్చించబోయే చాప్టర్ ఏంటంటే టాపిక్ ఆఫ్ ద డిస్కషన్ ఫర్ టుడే ఈజ్ టైప్స్ ఆఫ్ పార్టీస్, టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీల రకాలు. రాజకీయ పార్టీల రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మొన్నటి వరకు ఏం డిస్కస్ చేసాము? మొన్నటి క్లాస్లో, నిన్న మీ క్లాస్ లేదు కాబట్టి మొన్న క్లాస్లో ఏం డిస్కస్ చేసాము మనము? మొన్న క్లాస్లో రాజకీయ పార్టీ అంటే ఏంటి, రాజకీయ పార్టీ అంటే అర్థం ఏంటి, రాజకీయ పార్టీలకు ఇచ్చిన నిర్వచనాలు ఏంటి, రాజకీయ పార్టీ యొక్క స్వభావం ఏంటి, రాజకీయ పార్టీ యొక్క లక్షణాలు ఏంటి, రాజకీయ పార్టీల యొక్క స్వభావం ఏమిటి, రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం ఏమిటి అనే అంశాలను మనం చర్చించాము లాస్ట్ క్లాస్లో. ఈరోజు మనం చర్చించబోయే అంశాలు ఏంటంటే టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. హౌ మెనీ పార్టీస్ షుడ్ వీ హ్యావ్? ఎన్ని పార్టీలు ఉండాలి? ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ పార్టీస్ కెన్ బి డివైడెడ్. ఏ దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ పార్టీలు మనము విభజించుతాం ప్రజాస్వామ్య దేశాల్లో. అంటే మనం ఇక్కడ గమనించండి, ఇక్కడ హౌ మెనీ పార్టీస్ షుడ్ వీ హ్యావ్ అని ఉంది. సింగిల్ పార్టీ సిస్టమ్, బై పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్, కోయలేషన్ పార్టీ సిస్టమ్, ఐడియల్ పార్టీ సిస్టమ్. ఇది చెప్పండి. సింగిల్ పార్టీ సిస్టమ్ అంటే పార్టీలను ఇవన్నీ తర్వాత, ఏమేం పార్టీలు అనేది తర్వాత చూద్దాం. తర్వాత రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్, ఇవన్నీ తర్వాత వస్తాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ సింగిల్ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, బై పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, కోయలేషన్ పార్టీ అంటే ఏంటి, ఐడియల్ పార్టీ అంటే ఏంటి? చెప్పండి. సింగిల్ పార్టీ అంటే ఏంట్రా? ఒకే ఒక రాజకీయ పార్టీ ఉంటే దాన్ని ఏక పార్టీ విధానము అంటారు. రాజకీయ పార్టీ ఒకటి తప్ప మిగతాది ఏది ఉండదు దేశంలో. అట్లాంటి విధానం కలిగిన అట్లాంటి ఎవరది? హూజ్ దాట్? ఎవరు మాట్లాడేది? మ్యూట్లో పెట్టండి. రైట్. సింగిల్ పార్టీ అంటే ఒక పార్టీ ఉన్నట్లయితే, అదే పార్టీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లయితే, అదే పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే, ఆల్టర్నేటివ్ పార్టీ లేనట్లయితే దాన్ని ఏక పార్టీ విధానం కలిగిన దేశము అంటారు. అది ఏ దేశాల్లో ఉంది ఎక్కువగా? ఎలాంటి దేశాల్లో ఉంది? ఎవరైనా చెప్తారా? ఏక పార్టీ విధానం ఏ దేశాల్లో ఉంటుందో చెప్తారా? ఎలాంటి దేశాలు, ఎలాంటి స్వభావం కలిగిన దేశాల్లో ఉంటుందో చెప్తారా? రే బాబు, ఏక పార్టీ విధానం ఉంటుంది. ఉత్తర కొరియా సార్. ఉత్తర కొరియా. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? దుర్గా మహేందర్ సార్. Durga Mahendra, you rightly said. Uttar Korea is having only single party. And what are other countries which are having a single party? బేసికలీ సింగిల్ పార్టీ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే కమ్యూనిస్టు దేశాల్లో. మీరు ఒక బ్లైండ్గా మీరు ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. ఏమని? కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఎక్కడైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశాల్లో, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఏకపార్టీ విధానం ఉంటుంది. అందులో కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారం, మిగతా ఇతర పార్టీలకు చోటు లేదు. ఉదాహరణకు చైనా, రష్యా, ఉత్తర కొరియా, వియత్నాం, క్యూబా. సో ఇలాంటి దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే ఏక పార్టీ విధానం ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత డిక్టేటర్షిప్లో కూడా ఏక పార్టీ విధానం. డిక్టేటర్షిప్ అంటే నియంత పాలన. పాలనలు రకరకాలు ఉంటాయి. ప్రజాస్వామ్య పాలన, నియంత పాలన, కమ్యూనిస్టు పాలన, సైనిక పాలన, ఇట్లా పాలనలు రకరకాలుగా ఉంటాయి. ప్రభుత్వాలు రకరకాలైన ప్రభుత్వాలు ఉంటాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న చోట, నియంత ప్రభుత్వం ఉన్న చోట మాత్రమే ఈ యొక్క ఏకపార్టీ విధానం ఉంటుందని చెప్పవచ్చు. మిగతా పార్టీలకు చోటు ఉండదు. అక్కడ ఉన్నా కానీ అవి నార్మల్గా ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. వాటికి అంత స్వతంత్ర ప్రతిపత్తి. మనం ఏదైతే ఇంతవరకు లక్షణాలు చెప్పుకున్నామో, ఏదైతే నిర్వచనాలు ఇచ్చామో, ఏదైతే దానికి డెఫినేషన్స్ ఇచ్చామో, ఆ డెఫినేషన్స్ అన్నీ ఇట్లాంటి నియంత పాలనలో, ఇట్లాంటి కమ్యూనిస్ట్ పాలనలో డెఫినేషన్స్కి విలువ ఉండదు. పార్టీ ఉంటుందంతే, బట్ దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్, దే వోంట్ గెట్ ఎలక్టెడ్, అండ్ ఇఫ్ దే గెట్ ఎలక్టెడ్ ఆల్సో దే విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది పవర్. దట్ ఈస్ ద సిస్టమ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ పార్టీ సిస్టమ్. ఈ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు ఎక్కువ అవకాశం ఉండదు. ఇట్లాంటి పార్టీలు ఉన్న చోట ప్రజలకు ఎక్కువగా అవకాశం ఉండదు. ఏం అవకాశం ఉండదు? చాయిస్ ఉండదు, ఆప్షన్ ఉండదు. ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలి అనే ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులనే ఎన్నుకోవాలి.
కమ్యూనిస్ట్ పార్టీ నుంచే పోటీ చేస్తారు. ఆ పార్టీ వ్యక్తులనే ఎన్నుకోవాలి. అట్లానే నియంత పాలన లేకుండా ప్రపంచంలో మనం ఒకసారి గమనించినట్లయితే నియంత పాలనలో ఏ దేశాల్లో మనం చూడగలిగామంటే ఉదాహరణకు ఇటలీలో ముస్సోలిని ఫ్యాసిస్ట్ పార్టీని స్థాపించాడు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1923-24 ఆ టైంలో 1923-24 అంటే దాదాపు ఇప్పుడు 97-98 సంవత్సరాల క్రితం ముస్సోలిని 22లో స్థాపించాడు. 99 సంవత్సరాల క్రితం ఫ్యాసిస్ట్ పార్టీ అధినేత ముస్సోలిని అక్కడ ఫ్యాసిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏ పార్టీని ప్రజాస్వామ్య వ్యవస్థలను మరి కమ్యూనిస్టు వ్యవస్థలను ధ్వంసం చేశాడు ముస్సోలిని. అది నియంత పాలన. అలానే హిట్లర్ జర్మనీలో మనకు రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. అతడు కూడా నాజీ పార్టీని స్థాపించాడు. నాజీ పార్టీలో సభ్యుడిగా ఉండి నాజీ పార్టీ నియంతగా ఎదిగి నాజీ పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి, మిగతా ఏ పార్టీలో రాజకీయ జోక్యం చేసుకోకూడదనే భావనతో అన్ని పార్టీలను బ్యాన్ చేయడం జరిగింది. సో అట్లాంటి నియంత పాలన. అట్లానే మనకు సైనిక పాలనలో కూడా ఏకపార్టీ విధానం. సైన్యాధ్యక్షుడే ఉంటాడు, మిగతా వాళ్ళు ఏ పార్టీ రాజకీయ పార్టీకి ఉండవు. సో ఇవన్నీ కూడా మనకు ఏకపార్టీ విధాన దేశాలుగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఏకపార్టీ దేశాలుగా నియంత పాలన కింద ఉన్నాయి ముస్సోలిని అండ్ హిట్లర్ ఆధ్వర్యంలో జర్మనీ, ఇటలీ. బట్ ఇప్పుడు ఏకపార్టీ విధానం ఏ దేశాలు ఉందో చైనాలో ఉంది, సౌత్ కొరియాలో, నార్త్ కొరియాలో ఉంది, రష్యాలో ఉంది, వియత్నాంలో ఉంది, క్యూబాలో ఉంది. ఇట్లాంటి కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆ దేశాల్లో ఏకపార్టీ విధానం ఉంటుందని చెప్పవచ్చు. సరే, ఈ పార్టీ ఎన్ని పార్టీలు ఉండాలని దేన్ని ఆధారంగా చేసుకొని చేస్తారు? నేను ఆ ప్రశ్న స్టార్టింగ్ లోనే అడిగాను. ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ దట్ ద పార్టీస్ ఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నంబర్. సంఖ్యను బట్టి రాజకీయ పార్టీని మనము డిసైడ్ చేస్తాం. ఏ విధంగా సంఖ్యను బట్టి అంటే ఒక పార్టీనా, రెండు పార్టీల, బహుళ పార్టీల అనే ఒక సంఖ్యను ఆధారంగా ఈ పార్టీల నిర్మాణం జరుగుతుంది. సో ఇది సింగిల్ పార్టీ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఇక బై పార్టీ సిస్టమ్ అంటే బై అంటే రెండు పార్టీల విధానము. రెండు పార్టీల విధానం అంటే రెండు పార్టీల విధానం ఎక్కడుందిరా? ఎవరైనా చెప్తారా? వేర్ ద బై పార్టీ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. Anybody can tell? If you have any idea about biparty system, please tell me where it is existing. ఎవరైనా చెప్తారా? బ్రిటన్ లో బైపార్టీ సిస్టమ్. ఓకే, దెన్ వాట్ ఎల్స్? ఇంకా ఏ దేశాల్లో ఉన్నాయి? అమెరికా సార్. వెరీ గుడ్. హూ సెడ్? అమెరికా, బ్రిటన్ లో కూడా టోరీ పార్టీ, లేబర్ పార్టీ, రెండు పార్టీలు ఉన్నాయి. దాన్నే కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ అంటారు బ్రిటన్ లో. ఇప్పుడు అశ్వత్ చెప్పాడు. అశ్వత్, నువ్వేనా చెప్పింది? నేను బ్రిటన్ అని చెప్పాను మామ. ఇంకొక బ్రిటన్ లోనే నేను ఈ పార్టీలు చెప్తున్నది. ఇప్పుడు బ్రిటన్ లో ఉన్న పార్టీలే ఏ పార్టీలు? కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ, రెండు పార్టీలు ఉంటాయి బ్రిటన్ లో. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ అంటే సాంప్రదాయమైన పార్టీ అని అర్థం. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయం, లేబర్ పార్టీ అంటే శ్రామిక పార్టీ అని అర్థం. కాబట్టి బ్రిటన్ లో రెండే పార్టీలు ఉంటాయి. రెండే పోటీ చేస్తాయి. రెండే అధికారం కోసం కొట్లాడతాయి. అధికారంలో ఎన్నికల్లో పోటీ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళ ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి, మంత్రిమండలిగా నియమించుకుంటారు. అది బ్రిటన్ లో. అమెరికాలో కూడా రెండే పార్టీల సిస్టమ్ ఉంది. రెండు పార్టీలు, బై పార్టీ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ అమెరికా. ఇన్ అమెరికా ఆల్సో దేర్ ఆర్ 2 parties. వాట్ ఆర్ ద పార్టీస్ కాల్డ్ ఇన్ అమెరికా? అమెరికాలో ఉన్న పార్టీల పేర్లు ఏంటి? రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అనేది రెండు పార్టీలు ఉన్నాయి అమెరికాలో. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ, అంతకుముందు డొనాల్డ్ ట్రంప్, మనకి 2020 వరకు డొనాల్డ్ ట్రంప్ మనకు అధ్యక్షుడిగా ఉన్నాడు అమెరికాకు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు. మొన్న 2020లో ఎన్నికలు జరిగితే 21వ సంవత్సరం జనవరిలో ఈయన అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఎవరు? జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. సో కాబట్టి ఇక్కడ రెండు పార్టీలు ఉంటాయి. అట్లీస్ట్ కొంచెం ఇక్కడ ప్రజలకు ఆప్షన్ ఉంటుంది. పీపుల్ హ్యావ్ సమ్ ఆప్షన్ టు చూజ్ ఎనీ వన్ ఆఫ్ ద లీడర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద పార్టీ. సర్టెన్ రిలాక్సేషన్ ఇస్ గివెన్ హియర్. సర్టెన్, కొంచెం మాత్రమే, నిశ్చితమైనది, మిగతా లేదు, మల్టిపుల్ లేదు, ఓన్లీ కొంచెం మాత్రమే ఫ్రీడమ్ ఉండదు. ఇద్దరిలో ఎవరినెవరు చూజ్ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఇక్కడ ఉంది. దట్ ఈస్ కాల్డ్ బై పార్టీ సిస్టమ్. రైట్. ఇప్పుడు చెప్పండి, బై పార్టీ సిస్టమ్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి? బై పార్టీ సిస్టమ్ ఉండడం వల్ల మనకు లాభాలా, నష్టాలా? ఉన్నాయా లేవా? బై పార్టీ ఉండడం మంచిదా, చెడ్డదా? మంచిదే. మంచిదా? ఎలా మంచిది?
మంచిదే ఇది చాలా ఎప్పుడు ఒకరికే ఛాన్స్ ఇస్తే వాళ్ళు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తారో లేదో తెలియదు సార్. అదే వాళ్ళకు ఒకసారి వీళ్ళకి ఒకసారి ఇస్తే డెవలప్మెంట్ అనేది తెలిసిపోతుంది. ఓకే. మరి డిమెరిట్స్ ఏం లేవా? లాభాలు ఏమంటున్నాడు ఇతడు? ప్రజలకు అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఒకరు చేయకపోతే ఇంకొకరైనా చేస్తారనే భావంతో ఈ, ఆ, ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ మెరిట్ అనగా చెప్పవచ్చు. ఒక మెరిట్ గా మనం చెప్తే మరి డిమెరిట్స్ ఏం లేవా? నష్టాలు ఏం లేవా? రెండు పార్టీలే ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏం లేవా? ఎప్పుడు ఎప్పుడు లాభాలు ఉంటాయంటే, లాభం ఎప్పుడు ఉంటుందంటే సజాతీయమైన సమాజం ఉన్నప్పుడు. సజాతీయమైన సమాజం అంటే ఒకే జాతి ప్రజలు నివసిస్తూ ఉన్నప్పుడు, ఎలాంటి కల్చరల్ డిఫరెన్సెస్ లేనప్పుడు, అంటే సాంస్కృతిక పరమైన భేదాభిప్రాయాలు లేనప్పుడు, సంస్కృతి సాంప్రదాయాల్లో ఏకత్వం ఉన్నప్పుడు, సంస్కృతి సాంప్రదాయాల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేనప్పుడు, భిన్న సంస్కృతులు లేనప్పుడు, ఒకే సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతూ ఉండే సమాజంలో ఈ రెండు పార్టీల వ్యవస్థ పనికొస్తుంది. అదే నాకు భారతదేశం లాంటి మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉన్న దేశంలో, ఎందుకంటే భారతదేశం ఈజ్ అ డైవర్స్ కంట్రీ. ఇండియా ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి? అనేక భాషలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక కులాలు, అనేక జాతులు, అనేక వర్గాలుగా చీలిపోయిన దేశం మన దేశం. అట్లా మనలాంటి దేశంలో రెండు వర్గాలకు ఎట్లా ఇది రెండు పార్టీలు ఇంతమంది ఐడెంటిటీ ఉన్న వాళ్ళకు, ఇంత సాంప్రదాయాలు ఉన్న వాళ్ళకి, ఇంత కల్చరల్ డైవర్సిటీ ఉన్న దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాబట్టి ఉపయోగపడదు. అప్పుడు ఏముండాలి? మల్టిపుల్ పార్టీ సిస్టమ్ ఉండాలి. దాన్నే బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. కాబట్టి బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నట్లయితే మళ్ళీ చెప్తా ఏంటి ఉపయోగాలు ఆ తర్వాత చెప్తా. సో కాబట్టి ఇది అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు రెండు పార్టీ విధానం కూడా సరైంది కాదు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఆల్సో నవ్ ఏ కాస్మోపాలిటన్ కంట్రీ. కాస్మోపాలిటన్ కంట్రీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కల్చరల్ ఎక్స్పోజర్ ఇస్ దేర్. నెంబర్ ఆఫ్ కల్చర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ అమెరికా. ఎర్లియర్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ ఇండియన్స్ వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. నల్లవ జాతీయులు, రెడ్ ఇండియన్స్, మరి బ్లాక్ చెందిన వ్యక్తులు అంటే వైట్ పీపుల్ మాత్రమే, వీళ్ళు మూడు జాతులు మాత్రమే ఉండేది. అక్కడ క్రిస్టియానిటీ మాత్రమే మతంగా ఉండేది ఒకప్పుడు, స్వాతంత్రం వచ్చే నాటికి. మరి ఇప్పుడు భారతీయులు ఉన్నారు, చైనా వాళ్ళు ఉన్నారు, జపనీస్ ఉన్నారు, సౌత్ ఏషియా పీపుల్ ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు. వివిధ దేశాల నుంచి వలసపోయి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఆ దేశంలో భాగస్వాములుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. వాళ్ళ యొక్క వేదిక అనేది వాళ్ళకు ఉండాలి. ఆ వేదిక లేకుండా రెండే పార్టీలు ఉన్నట్లయితే, ఆ రెండు పార్టీలు రెండు రకాల సిద్ధాంతాలతో కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్యం కాపాడాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పార్టీ, దాన్నే డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ అంటే వాళ్ళు కొంచెము ఆధిపత్య ధోరణితో వ్యవహరించే అవకాశం ఉన్న పార్టీ. ఇట్లాంటి పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. మరి అట్లాంటి అమెరికాలో ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయి? ఇప్పుడు మల్టిపుల్ కల్చర్ ఉన్న దేశంలో, మల్టిపుల్ కల్చర్స్ ఏర్పాటు చేసుకున్న దేశంలో ఇలాంటి రెండే పార్టీలు ఉండడం వల్ల మిగతా వర్గాలకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? Who will represent the other communities, other cultural identities in the parliament or assembly or in a legislatures? కాబట్టి రెండు పార్టీలు ఉండడం వల్ల సజాతీయమైన ప్రజలు ఉన్నట్లయితే, ఒకే జాతికి చెందిన ప్రజలు ఉన్నట్లయితే, ఒకే మతానికి చెందిన ప్రజలు ఉన్నట్లయితే, ఒకే భాష మాట్లాడే ప్రజలు ఉన్నట్లయితే, ఒకే ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజలు ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది. లేకుంటే ఇది ఉపయోగము లేదు అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ బై పార్టీ సిస్టమ్. దెన్ మల్టీ పార్టీ సిస్టమ్. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే రెండు కంటే ఎక్కువ పార్టీలు ఉన్న వ్యవస్థ అని అర్థం. రెండు పార్టీల కంటే ఎక్కువ పార్టీలు ఉన్న వ్యవస్థ. రెండు పార్టీలు అంతకంటే ఎక్కువ, రెండు పార్టీల కంటే ఎక్కువగా ఉండే పార్టీలు బహుళ పార్టీ వ్యవస్థ అంటారు. అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. భారతదేశంలో 500 పార్టీలు కూడా ఉండొచ్చు. భారతదేశంలో చాలా 500 పార్టీలు వరకు ఉన్నాయి, రికగ్నైజ్డ్ పార్టీస్, గుర్తింపు పొందిన పార్టీలు చాలా ఉన్నాయి భారతదేశం. సో మల్టీ పార్టీ సిస్టమ్ అంటే బహుళమైన సంఖ్య అని అర్థం. నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అని అర్థం. మల్టీ పార్టీ సిస్టమ్ వ్యవస్థ ముఖ్యంగా భారతదేశము, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో, సౌత్ ఆసియా దేశాలు ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఏషియా దేశాలు ఎక్కువగా మల్టీ పార్టీ వ్యవస్థలే ఉన్నాయని చెప్పవచ్చు, బహుళ పార్టీ వ్యవస్థలు ఉన్నాయని చెప్పవచ్చు. సో దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి చెప్పండి? దీనివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి?
కమా. సార్ ఒక పార్టీ ఉంటే ఒక ఒక నాయకులే చేయలేరు కదా సార్. ఉమ్, 2, 3 పార్టీలు ఉంటే ఒకరు చెడు చేసినా ఇంకొకరు మంచి చేస్తారు కదా సార్. ఉమ్. ఓకే. సో ఇక్కడ ఎవరైనా మోసం చేస్తే ఇంకొక అవకాశం ఉంటుంది, వేరే పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అధికారం అనేది నీ భావన, ఎస్ అంతేనా? సార్. అంతేనా? అంతే సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆలోచన చేయండి. జస్ట్ ఐ బి బ్యాక్. చేస్తూ ఉండండి, నాకు చెప్పండి, నేను వస్తా. ఓకే.
హలో హలో ఏ బాబు వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి. వినపడుతుంది సార్. బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? మీరు కొంచెం ఆలోచించండి అని చెప్పాను. చెప్పండి. లాభాలు ఉన్నాయి సార్. ఏమి లాభాలు ఉన్నాయి? ఇంత పాపులేషన్ ఉండే కంట్రీలో ఎక్కువ పార్టీలు ఉంటే త్వరగా కంట్రీ అభివృద్ధి చెందుతుంది సార్. ఓ వెరీ గుడ్, రైట్. ఇంకా చెప్తాను తర్వాత అన్ని మీరు ఒక్కొక్కటిగా చెప్పండి, నేను అన్ని వివరిస్తాను. 1 by 1 నేను వివరిస్తాను. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ మల్టీ పార్టీ సిస్టమ్. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరయ్యా? జనాభా ఎక్కువగా ఉంది సార్ కాబట్టి. మహేంద్ర. మహేంద్ర rightly said that because of heavy population, country needs more political parties to represent the people. ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి అత్యధిక జనాభా ఉంది కాబట్టి, అత్యధిక జనాభా ఉన్న భారతదేశం లాంటి దేశంలో, ముఖ్యంగా ఆసియా దేశాలలో ఎక్కువ జనాభా ఉంది. ఉదాహరణకు చైనా తీసుకుంటే 150 కోట్లు దాదాపు, భారతదేశం 133 కోట్లు దాదాపు, పాకిస్తాన్ 40 కోట్ల జనాభా. సో అమెరికా మొత్తం కలిపినా 35 కోట్లే, పెద్ద కంట్రీ అని చెప్తున్నాం. రష్యా 10 కోట్లే, జపాన్ 10 కోట్లే, 10 కోట్లు కూడా 6 కోట్లే జపాన్. మన రాష్ట్రం అంతా, మన ఉమ్మడి రాష్ట్రం అంతా ఇప్పుడు మన రాష్ట్ర జనాభా అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 55 కోట్లు. చూడండి, మరి 130 కోట్ల జనాభా కలిగిన దేశానికి 2 పార్టీలు ఉంటే, లేకుంటే ఒకే పార్టీ ఉంటే సరైన ప్రాతినిధ్యం ఇస్తుందా ప్రజలకి? ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చేయగలుగుతుందా? ప్రజల యొక్క పరిష్కారం చేయగలుగుతాయా 2 పార్టీలు ఉన్నా, ఒక పార్టీ ఉన్నా? చెయ్యలేవు. ఎందుకంటే దట్టు అన్నిటికంటే మించి, నీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా, నేను బై పార్టీ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు, ఇండియా ఈజ్ మల్టిపుల్ ఐడెంటిటీస్ ఇండియా ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ ఐడెంటిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, రేస్, జెండర్, caste, లాంగ్వేజ్, ట్రెడిషన్స్, కస్టమ్స్, సంస్కృతి, సాంప్రదాయాలు, కులము, మతము, ప్రాంతము, భాష, ఇలాంటి తేడాలు ఉన్న దేశం, డైవర్సిఫైడ్ కంట్రీ ఇండియా. మరి ఇట్లాంటి డైవర్సిఫైడ్ కంట్రీస్లో 2 పార్టీలు లేక ఒకే పార్టీ ఉంటే ఒక్కొక్క కమ్యూనిటీని ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము సెకండ్ ఇయర్లో నేను పొలిటికల్ పార్టీస్ గురించి డిస్కస్ చేశాను, భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీల గురించి. మీకు జనరల్గా చెప్తాను ఇక్కడ, పార్టీ ఏంటి, పార్టీ రకాలు ఏంటి అనే అంశాలు, పార్టీ లక్ష్యాలు, ఉద్దేశాలు మరియు నిర్వచనాలు, అర్థాలు, పార్టీలకు అవసరము అనేది ఇక్కడ జనరల్ డిస్కషన్ చేస్తాం ఆల్ ఓవర్ వరల్డ్. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు మీకు కూడా భారతదేశంలో రాజకీయ పార్టీలు అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్, సిపిఐ, సిపిఎం, ఈ పార్టీలు అన్నీ ఉన్నాయి అక్కడ. వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అక్కడ మేము డిస్కస్ చేసేది ఏంటంటే, భారతదేశంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, భాషాపరమైన పార్టీలు ఉన్నాయి, మతపరమైన పార్టీలు ఉన్నాయి మనకు భారతదేశంలో. రాజకీయ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. ప్రాంతాలను ఆధారంగా చేసుకుని, ప్రాంతీయ వాదాలను ఆధారంగా చేసుకుని వచ్చిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూస్తే, తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది? తెలుగు జాతి, తెలుగు భాష అభివృద్ధి అనే భావనతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సిద్ధించాలి, తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర సమితి. అంటే ప్రాంతీయ భావంతో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలుగుదేశం భాషా అభిమానం పైన ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. శివసేన పార్టీ ఉంది, అది కూడా ప్రాంతీయ భావంతో ఏర్పడిన పార్టీ మరియు మతతత్వంతో ఏర్పడిన పార్టీ. సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ, బాల్ ఠాక్రే భూమిపుత్రుల సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని శివసేన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, బాల్ ఠాక్రే, మహారాష్ట్రలో. ఇక సిద్ధాంతపరమైన పార్టీలుగా వచ్చినవి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్, సిపిఐ, సిపిఎం. ఈ పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆధారంగా వచ్చిన పార్టీలు. ఇక స్వాతంత్రానికి పూర్వము వచ్చిన పార్టీలు మనం చూసినట్లయితే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం ఆల్రెడీ
హిస్టరీలో కూడా మీరు చదివి ఉంటారు. దాని యొక్క సభలు, సమావేశాలు, అధ్యక్షతలు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, అవడి కాంగ్రెస్ నిర్ణయము, వాళ్ళు సామ్యవాదము, లౌకికవాదము ఇవన్నీ వాళ్ళ సిద్ధాంతంలో భాగంగా చెప్పుకుంటూ వస్తుంటారు. అవి కూడా సైద్ధాంతికత ఆధారంగా ఏర్పడిన పార్టీలు. ఇక భారతదేశంలో బహుజనుల కోసం ఒక పార్టీ ఉండాలని చెప్పేసి బహుజన్ సమాజ్వాదీ పార్టీ వచ్చింది. మిగతావన్నీ హిందుత్వ పార్టీలు హిందూ మతాన్ని కొనసాగించడానికి ఈ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని పోరాడే పార్టీలు ఇవన్నీ మిగతావన్నీ. కాబట్టి మేము భారతదేశంలో బహుజనులకు ఒక రాజకీయ పార్టీగా ఏర్పడాలి, ఒక రాజకీయ వేదిక ఉండాలని చెప్పేసి కాన్సీరాము బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్థాపించాడు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ వచ్చిందే హిందుత్వకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం దక్కాలనే ఉద్దేశం. ఇక బీజేపీ పార్టీ హిందుత్వ మత పార్టీ. బీజేపీ సిద్ధాంతమే రామాలయ నిర్మాణం, బీజేపీ సిద్ధాంతమే మైనార్టీలను ఏరివేత, బీజేపీ సిద్ధాంతమే ఈ దేశంలో సిటిజన్షిప్ యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ దేశ పౌరులు కాని వాళ్ళందరినీ బయటకు పంపించాలని, అంటే ముఖ్యంగా మైనారిటీలు, ముస్లింల మీద ప్రత్యేకమైన ప్రతీకార్యచరతో ఏర్పడిన పార్టీ. రామాలయ నిర్మాణము, ఇట్లాంటి ధర్మరక్షణ, హిందూ ధర్మరక్షణ అంటే కుల వ్యవస్థను ప్రోత్సహించడమే. సో ఇవన్నీ కూడా భారతదేశంలో కులానికి అనుకూలంగా, మతానికి అనుకూలంగా, మతాన్ని ఆధారంగా చేసుకొని, కులాన్ని ఆధారంగా చేసుకొని, ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని, రాజకీయ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని, భాషను ఆధారంగా చేసుకొని రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయని మనం చెప్పవచ్చు. సో ఇది బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల కలిగే లాభాలు. మరి భారతదేశంలో ఈ ఐడెంటిటీస్ అన్నిటినీ చెయ్యాలంటే, ఈ ఐడెంటిటీస్ అన్నిటినీ రిప్రజెంట్ చేయాలంటే బహుళ పార్టీలు ఉండాలి. ఒకే పార్టీ ఉంటే కుదరదు. ఒకే పార్టీ ఉంటే రాజకీయ సైద్ధాంతికతతో పనిచేస్తుంది. రెండు పార్టీలు ఉంటే రాజకీయ సైద్ధాంతికంలో మాత్రమే పనిచేస్తాయి, కొట్లాడుకుంటాయి, పోటీ పడతాయి. మరి ఇట్లాంటి మల్టిపుల్ ఐడెంటిటీస్ ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు, ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? బహుళ సంస్కృతులకు కలిగిన ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించాలంటే ఎవరు ఉండాలి? అనేక పార్టీలు ఉండాలి. అనేక పార్టీలు ఉన్నప్పుడే ఆ ప్రాంతము, ఆ భాష, ఆ యొక్క మతము, ఆ యొక్క జాతి, ఆ యొక్క కులము గురించి ప్రస్తావన చేసి పోరాటాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అనేకమైన ప్రజలు ఉన్నప్పుడు, అనేక సంస్కృతులు ఉన్నప్పుడు, ఎక్కువ జనాభా ఉన్నప్పుడు, దేశం పెద్దదైనప్పుడు భౌగోళికంగా బహుళ పార్టీలు ఉండడమే మంచిదని చెప్పవచ్చు. రైట్, ఇది ఓకే. మరి నష్టాలు ఏమన్నాయా బహుళ పార్టీలు ఉండడం వల్ల? కమాన్ లెట్ మీ నో. బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఎరా హలో బాబు, ఇంతవరకు లాభాలు అడిగాను నేను, ఇప్పుడు అడుగుతున్నా నష్టాలు ఏమైనా ఉన్నాయా? బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా? లాభాలు చూసాము, మెరిట్స్ చూసాము, మరి నష్టాలు ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలిసింది చెప్పండి. కమాన్ లెట్ మీ నో. నష్టాలు కూడా ఉన్నాయి. ఏముంటాయి నష్టాలు? ఎలాంటివి నష్టాలు ఉంటాయి? బహుళ పార్టీ వ్యవస్థ కలిగి ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? వివిధ పార్టీలు మతాలను ప్రోత్సహించడం వల్ల మత కలహాలు ఏర్పడతాయి సార్. వెరీ గుడ్ వర్డ్. హూ సెడ్ దట్? హేమంత్ నువ్వేనా మాట్లాడుతుంది? మహేంద్ర సార్. మహేంద్ర రైట్లీ సెడ్. ఓకే. ఇంకా మత కల్లాలు ఏర్పడడానికి రాజకీయాలు మతంతో ముడిపడి మత ఛాందసవాదం పెరగడానికి ఆస్కారం ఉంది. వెరీ గుడ్. అందుకే బీజేపీ పార్టీ ఇప్పుడు చేస్తుంది దేశంలో చేస్తుంది దేవాలయ నిర్మాణాలు, ఇది తప్ప గర్వాపసి, తర్వాత అవమాంసం తినకూడదు, ఇట్లాంటివి తప్ప ఏమైనా ఉద్యోగాలు ఇద్దాము దేశంలో యువతకు, విద్యాభివృద్ధి చేద్దాము అనేది ఏమైనా ఉందా? ఆయుర్వేదం మీద పోటీ ఇవ్వడం, యోగాలు చేయడం చెప్పడము, యోగాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పడము, కరోనా టైంలో యోగాలు చేయాలా? ఇట్లాంటి మత ప్రభావం కలిగిన పార్టీలను, మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీకి ఆవిర్భవించి అధికారంలోకి వస్తే ఇట్లాంటి అకృత్యాలు జరుగుతాయి, ఇట్లాంటి చెడులు జరుగుతాయి. ఎట్లాంటి చెడులు జరుగుతాయి? అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించకుండా కేవలం మతపరమైన విషయాలకు మాత్రమే పరిమితమై పరిపాలన కొనసాగిస్తాయి. ధర్మాన్ని రక్షించాలి. ఏం ధర్మము? కుల ధర్మాన్ని. అంటే హైరార్కీ ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆ విధంగానే ఉండాలి. ఈ శూద్రులు పని చేయాలి, క్షత్రియులు పని చేయాలి, బ్రాహ్మణులు పనే చేయాలి. శూద్రులు వీళ్ళందరికీ ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయాలి. అదే ధర్మరక్షణ, హిందూ ధర్మరక్షణ. అదే వేదాలు ఉపనిషత్తులు కాపాడాలి. కుల వ్యవస్థను కాపాడాలి, వర్ణ వ్యవస్థను కాపాడాలి.
దేశంలో ఉద్యోగాలకు బదులు ఉపాధి అవకాశాలకు బదులు టెంపుల్ కట్టాలి, టెంపుల్ను రక్షించాలి, టెంపుల్ రాజకీయాలు చేయాలి. అంటే గుడి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు రామాలయము ఎక్కడో కడుతున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బిల్డింగ్ ఏ రామాలయ ఆలయం టెంపుల్ ఫర్ రామ అట్ అయోధ్య విత్ కన్సర్న్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ పీపుల్? సౌత్ లో ఉండే ప్రజలకు రామాలయము అయోధ్యలో నిర్మిస్తే ఏంటి వచ్చేది ప్రాబ్లం? నష్టం ఏంటి? లాభం ఏంటి? వీళ్ళకేమైనా ఉపాధి అవకాశాలు పెరుగుతాయా రామాలయం నిర్మించడం వల్ల? సో కాబట్టి మనోడు చెప్పినట్టుగా మత కలహాలు జరుగుతాయి. ఈ దేశంలో మత కలహాలు జరిగాయంటేనే మతపరమైన పార్టీల రాజకీయాల్లో ప్రవేశించడమే. 1992లో ఎందుకు జరిగింది? ఎందుకు బాబ్రీ మసీదు కూల్చివేశారు? ఎవరు కూల్చివేశారు? బీజేపీ వాళ్ళు కూల్చివేశారు బాబ్రీ మసీదుని. 1993లో ఎందుకు బాంబేలో అల్లరి జరిగాయి? అది కూల్చివేయడం ఫలితంగా బాంబేలో అల్లర్లు జరిగాయి. ముస్లింలు హిందువుల మీద దాడులు చేశారు బాంబులేసి. 2002లో ఎందుకు అల్లర్లు జరిగాయి? 2001లో ఇది ఒక సాధువులు వెళ్తూ ఉంటే రైలు ప్రమాదంలో చనిపోతే ఒక 100 మంది సాధువులు, దాని ప్రతీకార చర్యగా 2000 మంది ముస్లింలను ఊచకోత కోసి నరేంద్ర మోడీ అధ్యక్షతన, నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ టైంలో 2002లో, ఆ టైంలో ముస్లింలు ఊచకోత కోశారు. అంటే మతపరమైన కలహాలను లేపడానికి, మతపరమైన వివక్షత చూపడానికి, మత సామరస్యము దెబ్బతినడానికి, భారతదేశంలో మత సహనం కోల్పోవడానికి, అంటే ఏ దేశంలో అయినా సరే మతపరమైన పార్టీలు వస్తే ఇట్లానే ఉంటాయి. కులాన్ని ఆధారంగా చేసుకొని పార్టీలు వచ్చినా కుల వివక్షత కొనసాగుతుంది. ఏ కులం వల్ల అయితే అధికారంలోకి వస్తారో ఆ కులపోలకే రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని అధికారాలు, అన్ని వ్యవస్థలు, అన్ని అంశాలు వాళ్లే అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో పేరుకు మాత్రమే తెలుగు జాతి అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది, తెలుగు భాష మీద ఆధారంతో. కానీ ఆడ ఉండేదంతా తెలుగుదేశం పార్టీలో కమ్మ వాళ్ళే, కమ్మ కులానికి చెందిన పార్టీగా మనం దాన్ని ముద్ర వేయచ్చు. అట్లనే వైఎస్ఆర్సీపీ అంటే ఏంటి? వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని వాళ్ళ పేరు. కానీ వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే రెడ్డి పార్టీ, ఒకటి కమ్మ పార్టీ, ఇంకోటి రెడ్డి పార్టీగా గుర్తింపు పొంది రెడ్ల అధికారంలోకి వచ్చినప్పుడు రెడ్డి వాళ్లకు సామాజిక వర్గానికి మేలు చేయడము, కమ్మ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గానికి మేలు చేయడం. ఇప్పుడు మిగతా కులాలపైన వివక్షత చూపించినట్లు కదా. అంటే ఆర్థిక వనరులు కానీ, రాజకీయ వనరులు కానీ పంపకంలో అన్యాయం జరుగుతున్నట్లుగా. కాబట్టి వివక్షత అనేది కులాల ఆధారంగా పార్టీలు ఏర్పడి, మతాల ఆధారంగా పార్టీలు ఏర్పడి, భాషల ఆధారంగా పార్టీలు ఏర్పడి, ప్రాంతీయ వాదంతో ఆధారంగా పార్టీలు ఏర్పడి అధికారంలోకి వచ్చినట్లయితే ఇట్లాంటి వివక్షలు జరుగుతాయి. ఇట్లాంటి అనివార్యమైన అనర్థాలకు దారితీస్తాయని మనము చెప్పవచ్చు. సో నష్టం ఇది అని చెప్పవచ్చు. వీటన్నిటికీ మించి ఏంటంటే జాతీయ సమగ్రత దెబ్బతింటుంది ఇట్లాంటి పార్టీలు రావడం వల్ల. జాతీయ సమగ్రత అంటే ఏంటి? దేశమంతా ఒకటే అనే భావన దెబ్బతింటుంది. ప్రాంతీయవాదాలు తమిళనాడులో డిఎంకే వచ్చింది. తమిళనాడులో డిఎంకే ఏమంటుంది? మేమంతా తమిళమంతా వేరే వాళ్ళము, మా తమిళనాడులో సపరేట్ రాష్ట్రంగా దేశం కావాలి, దాన్నే తమిళిస్తాన్ కావాలి, లేదంటే ద్రవిడిస్తాన్ కావాలి అని వాళ్ళు అంటున్నారు. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పార్టీ ఏర్పడి ప్రాంతీయవాదంతో, భాషావాదంతో, కులాన్ని ఆధారంగా, మతాన్ని ఆధారంగా ఏర్పడి దేశం విచ్ఛిన్నం అవడానికి ఆస్కారం ఉంది. ఏ దేశమైనా మతాల పరంగా, కులాల పరంగా రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఆ దేశం విచ్ఛిన్నమవుతుంది. జాతీయ సమగ్రత దెబ్బతింటుంది. నేషనల్ ఇంటిగ్రిటీ ఈజ్ రీకన్స్ట్రక్టెడ్. నేషనల్ ఇంటిగ్రిటీ ఈజ్ డ్యామేజ్డ్. విస్ఫోటనం అవ్వడానికి ఆస్కారం ఉంది, ఎక్స్ప్లోర్డ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బహుళ పార్టీలు ఉండడం వల్ల ఎంత లాభాలు ఉన్నాయో, బహుళ పార్టీ వ్యవస్థలు ఉండడం వల్ల కూడా నష్టాలు కూడా ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఇదంతా జాతీయ సమగ్రత దెబ్బతినడానికి, కుల మత వివక్షత చూపడానికి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక మూడవది నష్టం ఏంటంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బహుళ పార్టీలు ఉండడం వల్ల ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఉంటే ప్రభుత్వ నిర్మాణం కష్టమవుతుంది. బహుళ పార్టీలకు ప్రజలు ఒకే పార్టీకి అధికారం కట్టబెడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగించవచ్చు ప్రభుత్వాన్ని. అదే నీకు బహుళ పార్టీలు ఉన్నాయనుకో, ఏ పార్టీకి సరైన మెజారిటీ ప్రజలు ఇవ్వలేదు. మెజారిటీ లేని పక్షంలో ప్రభుత్వాలు అనిశ్చితంగా ఉంటాయి. గవర్నమెంట్స్ ఆర్ అన్సర్టైన్. ఎప్పుడు పడిపోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారో తెలియదు. మద్దతు అంటే సపోర్ట్ ఎవరు ఇస్తారో తెలియదు, సపోర్ట్ ఎవరు విత్డ్రా చేసుకుంటారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మనం చూసాం లాస్ట్ ఇయర్ అంతా. కర్ణాటకలో ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు ప్రజలు. బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు.
కాంగ్రెస్కి మెజార్టీ ఇవ్వలేదు, జేడీఎస్కి మెజార్టీ లేదు, క్లియర్ కట్ మెజార్టీ నేను అన్నది. అంటే సగానికి పైగా సీట్లు ఏ పార్టీకి ఇవ్వలేదని అర్థం శాసనసభలో. అలాంటప్పుడు ఏమైంది? కొన్ని రోజులు కాంగ్రెస్ అండ్ జేడీఎస్ పార్టీ రెండు కంబైన్డ్గా కొల్లేషన్, అంటే ఎన్నికల తర్వాత వాళ్ళు మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్ళు లాక్కొని బొంబాయికి తరలించి వాళ్ళ చేత రాజీనామా చేయించి ఆ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేటట్లు చేసి వీళ్ళు మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ఎన్నికల్లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు మళ్ళీ అక్కడే సీట్లు ఇచ్చి పోటీ చేయించి గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇట్లా అనిశ్చితమైన పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వ నిర్మాణంలో. అలానే నీకు ఇది దీంట్లో కూడా క్లియర్ కట్ మెజార్టీ రాకుండా ఏమైపోయింది? మన ఏమంటారు దాన్ని, పేరు మహారాష్ట్ర రాజకీయాలు చూశారు కదా ఎలా ఉన్నాయి. శివసేన పార్టీ చాలా చిన్న పార్టీ, స్థానాలు కూడా ఎంతో 70 ఎన్నో వచ్చాయి. అట్లాంటి పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు, బీజేపీ పార్టీకి మెజార్టీ లేదు, ఎన్సీపీకి మెజార్టీ రాలేదు. ఎన్సీపీ అంటే శరద్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్. శివసేనకి మెజార్టీ లేదు. 4 పార్టీలు పోటీ చేశాయి, 4 పార్టీలకి 4 రకాలైన సీట్లు వచ్చాయి. అప్పుడు ఏం చేశారు? ఎవరెవరు పొత్తుతో పోయారు ఎన్నికలకి? శివసేన బీజేపీ పొత్తుతో పోయింది ఎన్నికలకి, ఎన్సీపీ కాంగ్రెస్ పొత్తుతో పోయింది ఎన్నికలకి. బట్ ఎన్నికలు అయిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. ప్రజలు ఒక పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు ఇంకొక పార్టీతో జతగట్టి అధికారంలో కైవసం చేస్తున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 3 జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే లోపలే కొంతమంది అజిత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళని లాక్కొని బీజేపీ మళ్ళీ వాళ్ళు ఆ రాత్రికే వాడికి హోమ్ మినిస్టర్ ఇచ్చి లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ వాళ్ళు. తర్వాత దాన్ని అజిత్ సింగ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ వీళ్ళు శివసేన అధ్యక్షతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మనకు శివసేన బాల్ ఠాకరే కొడుకు ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. కాబట్టి చూడండి, మన మహారాష్ట్రలో ప్రాంతీయవాదం ద్వారా ఏర్పడిన పార్టీ శివసేన పార్టీ, మతాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన పార్టీ బీజేపీ పార్టీ, రాజకీయ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంటే భారత జాతీయ కాంగ్రెస్. ఇన్ని పార్టీలు ఒకటి ఐడియాలజికల్ సిమిలారిటీస్ లేవు, డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో డిఫరెన్సెస్ వస్తాయి. ప్రభుత్వం సక్రమంగా నడపరు. ప్రభుత్వం అనిశ్చితతో నడుపుతుంది, అనిశ్చితంగా ఉంటుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎవరు ఎప్పటికి మద్దతు ఇస్తారో తెలియదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల నష్టాలుగా మనము చెప్పవచ్చు. బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం కలిగే నష్టాలుగా చెప్పవచ్చు. అంటే ప్రభుత్వము అనిశ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. మత మతాల ఆధారంగా చేసుకునే రాజకీయ పార్టీలు మత కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కులాల ఆధారంగా ఏర్పడిన పార్టీలు కుల వివక్షతను చూపించే ఆస్కారం ఉంది. భాషను ఆధారంగా ఏర్పడిన పార్టీలు భాషా వివక్షతను చూపించడానికి ఆస్కారం ఉంది. ప్రాంతీయ తత్వాన్ని ఆధారంగా ఏర్పాటు చేసుకున్న పార్టీలు ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య చిచ్చురేగి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా జాతి విచ్ఛిన్నం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జాతీయ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఏర్పడుతుందని చెప్పవచ్చు. సో ఇది బహుళ పార్టీలు ఉండడం వల్ల కలిగే లాభాలు, నష్టాలుగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ కొయిలేషన్ పార్టీ సిస్టమ్. అంటే ఇది బహుళ పార్టీ వ్యవస్థ ఉన్న చోటే కొయిలేషన్ వస్తుంది. కొయిలేషన్ అంటే ఏంటి? కొయిలేషన్ అంటే ఏంట్రా? సంకీర్ణ ప్రభుత్వాలు లేక సంకీర్ణ రాజకీయ పార్టీలు అని అర్థం. సంకీర్ణం ఎప్పుడు వస్తుంది? ఏ పార్టీకి క్లియర్ కట్ మెజార్టీ లేనప్పుడు 3, 4, 5 పార్టీలు కలిసి సిద్ధాంతపరంగా వైరుధ్యాలున్నా, అభిప్రాయాల పరంగా వైరుధ్యాలున్నా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో మాత్రమే వచ్చి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాన్ని సంకీర్ణ రాజకీయ పార్టీ వ్యవస్థ అంటారు. అది భారతదేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో ఎక్కడైతే బహుళ పార్టీ వ్యవస్థ ఉంటుందో అక్కడ ఉంటుంది ఈ పార్టీ వ్యవస్థ. కాబట్టి దీనివల్ల కూడా సేమ్ నష్టాలు అయితే ముందు చెప్పాను కదా మీకు, అదే నష్టాలు ఈ పార్టీ వల్ల, ఈ యొక్క వ్యవస్థ ఉండడం వల్ల. అంటే ప్రభుత్వం అనిశ్చితంగా ఉంటుంది, ప్రభుత్వం నిశ్చితత్వాన్ని కోల్పోతుంది. అందుకే కదా వాజ్పేయి 13 సార్లు ఒకసారి, 13 నెలలు ఒకసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎందుకు? జయలలిత ఒకసారి 1999లో ఏఐడిఎంకే జయలలిత ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న జయలలిత 1999లో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల వాజ్పేయి 13 రోజులకే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అట్లనే మనకు 1977లో ఏర్పడిన జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 23 పార్టీల కలయికతో. అప్పుడు కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతాన్ని వైఖరిని ప్రదర్శిస్తూ భేదాభిప్రాయాలు వచ్చి ఆ యొక్క ప్రభుత్వం విచ్ఛిన్నమైంది 2 ఏళ్లకే. 77లో ఏర్పడితే 79కే పార్టీ విచ్ఛిన్నమైపోయింది. సో అట్లా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కూడా ఇది బహుళ పార్టీ వ్యవస్థలోనే సాధ్యమవుతాయి. కానీ బహుళ పార్టీ వ్యవస్థ ఉండడం వల్ల కలిగే నష్టాలే సంకీర్ణ రాజకీయ పార్టీ వ్యవస్థలు ఉండడం వల్ల కలగా నష్టాలుగా చెప్పవచ్చు. ఇక ఐడియల్ పార్టీ అంటే పెద్దగా ఎక్కడా లేదు కాబట్టి దీన్ని డిస్కస్ చేసిన అవసరం లేదు. ఇక నెక్స్ట్, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని 2 పార్టీలుగా వర్గీకరించవచ్చు. నేషనల్ పొలిటికల్ పార్టీస్, రీజనల్ పొలిటికల్ పార్టీస్. నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి, రీజనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? చదవండి. దీస్ ఎగ్జిస్ట్ ఆపరేట్ ఫంక్షన్ త్రూఅవుట్ ద ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో దేశవ్యాప్తంగా ఈ పార్టీలు ఉంటాయి. ఈ దేశవ్యాప్తంగా పార్టీలు పనిచేస్తాయి. దేశవ్యాప్తమైన సమస్యలను పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాయి జాతీయ పార్టీలు. అంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా తమ యొక్క ప్రభావాన్ని చూపగలిగితే అట్లాంటి రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు అంటారు. జాతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉంటుంది. జాతీయ పార్టీలకు జాతీయ దృక్పథంతో ఆలోచించి జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పనిచేస్తారు. ఒక ప్రాంతానికి పరిమితం అవ్వరు, ప్రాంతీయ భావాలకు పరిమితం అవ్వరు, కులానికో మతానికో ప్రాంతానికో భాషకో పరిమితం అవ్వరు. వీళ్ళు మొత్తం జాతిని ఆధారంగా చేసుకొని దేశం మొత్తం ఒకటే అనే భావనతో పనిచేస్తారు. ఇట్లాంటి పార్టీలను జాతీయ పార్టీలు అంటారు. ఇట్ షుడ్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% valid votes at the last general elections or last assembly elections in 4 states is recognized as national party. ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం లాంటి రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో 6% ఓట్లు రావాలి అసెంబ్లీలో. కానీ రాష్ట్ర అసెంబ్లీలో 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు పోలవాలి. అంటే 4 రాష్ట్రాల్లోన 6%. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ పార్టీ ఉంది. బీఎస్పీ పార్టీ దేశవ్యాప్తంగా 6% ఓట్లు రావాలి. టోటల్గా ఎంతమంది ఓట్లు వేస్తే అంతమందిలో 6% ఓట్లు పడాలి వాళ్ళకి. తర్వాత కనీసం 4 రాష్ట్రాల్లోనైనా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలకైనా ఎంత రావాలి శాతం? 6% ఓట్లు 4 రాష్ట్రాల్లోనే రావాలి. అంటే మినిమం 6% రావాలి. మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు. కాబట్టి అట్లాంటి రాజకీయ పార్టీలను మనము జాతీయ పార్టీలు అంటాం. అంటే 6% ఓట్లు పోలవ్వాలి ఆ పార్టీ మీద దేశవ్యాప్తంగా. అలానే 4 రాష్ట్రాల్లో 6% ప్రతి ఒక్క రాష్ట్రంలో, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో 6% అంటే మినిమం 6 వేసుకుంటే 4 6 24, 24% ఒక్కొక్క రాష్ట్రంలో ఓట్లు పోలవాలి. అట్లాంటి పార్టీలను మనము జాతీయ పార్టీలు అని పిలవడానికి ఆస్కారం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హాజ్ రికగ్నైజ్డ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ యాజ్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ద ఎలక్షన్. ఇక్కడ చూడండి ఏ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ అంటారు. దీని గుర్తు. ద పార్టీ వాజ్ ఫార్మ్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇన్ 1985. It is one of the oldest parties in India. The party has played a dominated role in Indian politics at the national and state levels for several decades. It emerged as the largest party members in the Lok Sabha held in 2008. అప్పుడు స్టార్టింగ్ లో మంచి ఎన్నికల్లో వచ్చింది. ఐడియాలజీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మనం చూసినట్లయితే సెంట్రిస్ట్ పార్టీ, neither racist or nor leftist in its ideological orientation. అంటే ఇది సైద్ధాంతిక పరంగా మధ్య మార్గాన్ని ఎంచుకుంది. ఇది రైట్ ఐడియాలజీని తీసుకోవాలి, లెఫ్ట్ ఐడియాలజీ తీసుకోవాలి, మధ్య మార్గాన్ని ఎంచుకుంది. ద పార్టీ సపోర్ట్స్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ బట్ విత్ హ్యూమన్ థింగ్స్. ద పార్టీ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంది? మతాతీత రాజ్యం ఉండాలని కోరుకునేవాడు. మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలను సమాన దృష్టితో చూసే ఉద్దేశం, దాన్ని సెక్యులరిజం అంటారు. ద పార్టీ ఎయిమ్స్ అట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ అండ్ మైనారిటీస్. భారతదేశంలో ఉండే బలహీన వర్గాలకు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు వాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. నెక్స్ట్, భారతీయ జనతా పార్టీ. పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1980 బై రివైవింగ్ ద భారతీయ జనతా సంఘ్. అంటే జనసంఘ్ నుంచి వచ్చింది జనతా పార్టీ. 1952లో జనసంఘ్ ఏర్పడింది. 1980కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. కాబట్టి జనసంఘ్ నుంచి వచ్చిందే జనతా పార్టీ, భారత జనతా పార్టీ. దీని యొక్క ఐడియాలజీ చూసినట్లయితే, ద పార్టీ వాంట్స్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ అండ్ మోడర్న్ ఇండియా బై డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇండియాస్ ఏన్షియంట్ కల్చర్ అండ్ వాల్యూస్, కల్చరల్ నేషనలిజం, హిందుత్వ,
is an important element in its conception of Indian nationhood and politics. They want full territorial and political integration of Jammu and Kashmir with India. ఇది ఆల్రెడీ జరిగింది. 370 అధికారణ రద్దు చేయడం వల్ల కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ వాదంలో వాళ్ళ యొక్క ఐడియాలజీలో ఇది ఒక భాగంగా పెట్టుకున్నారు. ఏది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐ ఉంది ఇక్కడ. పార్టీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1964. సిపిఎం ఐడియాలజీ చూసినట్లయితే సిపిఎం ఐడియాలజీ పార్టీ బిలీవ్స్ ఇన్ మార్క్సిజం లెనినిజం. The party support socialism, secularism, democracy and opposes imperialism and communalism. అంటే మత ఛాందసవాదాన్ని మరియు సామ్రాజ్యవాదాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. అలానే సామ్యవాదాన్ని లౌకికవాదాన్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. The party concepts democratic elections as a useful and helpful means for securing the objective of socio-economic justice in India. ఈ పార్టీ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని ఎన్నికలలో పోటీ చేసి ఆ విధంగా రాజకీయ మరియు సామాజిక ఆర్థిక న్యాయాన్ని దేశంలో అందించాలని కోరుకునే పార్టీ. ద పార్టీ ఇస్ క్రిటికల్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీస్ దట్ ఫాలో ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ అండ్ గూడ్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశానికి వచ్చే విదేశీ పెట్టుబడిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది, గూడ్స్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇక బీఎస్పీ పార్టీ ఇంతకుముందు చెప్పాను కదా. బహుజన్ సమాజ్ పార్టీ. ద పార్టీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1984 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాన్సీరామ్. ఈయన కాన్సీరామ్, దాని గుర్తు ఏనుగు గుర్తు. ఇప్పుడు అధ్యక్షురాలు మాయావతి, బెహన్జీ మాయావతి. దీని యొక్క ఐడియాలజీ మనం చూసినట్లయితే ద పార్టీ సీక్స్ టు రిప్రజెంట్ అండ్ సెక్యూర్ పవర్ ఫర్ ద బహుజన్ సమాజ్ విచ్ ఇంక్లూడ్స్ దళిత్స్, ఆదివాసీస్ అండ్ ఓబీసీస్ అండ్ ద రిలీజియస్ మైనారిటీస్. అంటే చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో వచ్చిన పార్టీగా బీఎస్పీ పార్టీని మనం చూడొచ్చు. ద పార్టీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఐడియాస్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ సాహు మహారాజ్, మహాత్మా జ్యోతిబా పూలే, బిఆర్ అంబేద్కర్, ఈ ముగ్గురు యొక్క ఐడియాలజీ ఆధారంగా చేసుకుని ఈ పార్టీ వచ్చింది. స్టాండ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ సెక్యూరింగ్ ఇంట్రెస్ట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ దళిత్స్ అండ్ అప్రెస్డ్ క్లాసెస్. అనగదొక్కబడిన కులాలకు, దళితులకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇది వేదికగా ఉండాలని కోరుకునే పార్టీగా మనము చెప్పవచ్చు. ఇక ఇవన్నీ కూడా ఎన్సీపీ, ఇప్పుడు చెప్పాను కదా, ఎన్సీపీ అంటే ఏంటి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్. ఇది 1999లో దీన్ని కాంగ్రెస్ నుంచి విడిపోయి స్థాపించారని చెప్పవచ్చు. ద పార్టీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1999 ఫాలోయింగ్ ద స్ప్లిట్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ద పార్టీ ఎస్పౌజెస్ డెమోక్రసీ, గాంధీ